సంగం ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు దాడి భానుకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో కొద్ది మందితో ప్రారంభమైన జనసేన ప్రస్థానం నేడు లక్షల మంది ఆశయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రజాసేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దాడి భానుకిరణ్, సంగం మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ఈరోజు సంగం మండలంలోని 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. మొదట జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది, కేక్ కటింగ్ చేయడం జరిగినది, నిరుపేదలకు ఫ్రూట్స్, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క జన సైనికులు రావడం జరిగినది. మాకెంతో గౌరవంగా, ఎంతో అభిమానంగా ఉంది. ఈ జన సైనికులు అనేటి బలం మన మండలంలోనే నియోజకవర్గం మొత్తం మీద సంగం మండలంలో స్ట్రాంగ్గా ఉంది జనసేన పార్టీ. దానికి నిదర్శనం అందరికీ తెలిసిన విషయమే. సభ్యతల విషయంలో కానీ దేంట్లో కానీ సంగం మండలం ముందుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా రానున్న రోజుల్లో ముందుకు తీసుకుని వెళ్తామని తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మెయిన్గా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మా తోటి నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలు అందరికీ జనసేన పార్టీ తరఫున నా నమస్కారాలు. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాం. సంగం మండలంలో మనం కరెక్ట్గా 2014 మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భవించింది. జనసేన పార్టీ ఆవిర్భావం రోజు 150 మందితో మొదలైంది మన జనసేన పార్టీ. ఈరోజు 2026 మార్చి 14వ తారీఖున లక్షల సునామీగా మన జనసేన పార్టీ ఎదుగుతూ ప్రజలు కష్టాల్లో ఎక్కడుంటే అక్కడికి మారుమూల ప్రాంతంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగురుతుంది ఈరోజు. అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరిని ఎక్కడ కష్టాలుంటే అక్కడికి వెళ్ళమని చెప్పి ప్రతి నాయకుడికి, ప్రతి మండలంలో ఉన్న నాయకుడికి వాళ్ళకి పిలుపునిచ్చారు. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం యాక్చువల్గా పిఠాపురంలో జరుపుకోవాల్సింది. వాతావరణం ఈ వేడి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు మనందరూ కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి జిల్లాలో వాళ్ళు, ఎవరి మండలంలో వాళ్ళు చేసుకోండి అని మాకు పిలుపునిచ్చారు. అదేవిధంగా మేము మన మండల సీనియర్ నాయకుడు దాడి భానుకిరణ్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం అయింది. ఈరోజు సంఘంలో ఇంత గ్రాండ్గా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు భానుకి మా ప్రత్యేక కృతజ్ఞతలు. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పార్టీ. ఇలాగే జనసేన పార్టీ మా వంతు కృషి చేస్తాం. పల్లెల్లో తిరుగుతాం. త్వరలో ఇంటికి గడపకి పవన్ కళ్యాణ్ గారు చేసినవన్నీ కూడా ఆయనకి అందరికీ వివరిస్తూ, ఆయన ఒక మంత్రిత్వ శాఖలో కూడా ఆయన చేసినవేంటి, పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రతిదీ కూడా మేము ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ మీడియా మిత్రుల సాక్షిగా చెప్తున్నాము. త్వరలో గడపకి జనసేన పార్టీ ప్రోగ్రాం ఉంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్.
ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.